హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒకటి చెప్పబోతున్నాను. ఏంటిదంటే లడ్డు గోపాల్ అంటే ఎవరు అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. కామన్గా అందరూ లడ్డు గోపాల్ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు. సో అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, లడ్డు గోపాల్ ఎవరు, ఎందుకు పూజ చేస్తున్నాను అని డౌట్ వచ్చి ఉంటుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్కి వచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు లడ్డు గోపాల్ ఎవరు, అసలు లడ్డు గోపాల్ని ఎందుకు పూజ చేస్తారు, అసలు లడ్డు గోపాల్కి ఎందుకు సేవ చేస్తారు, ఇంకా నేను లడ్డు గోపాల్ రూల్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ టు అవర్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ లడ్డు గోపాల్ ఎవరు అంటే బాలకృష్ణుడు అనమాట. బాలకృష్ణుడు ఎప్పుడు వెన్న దొంగతనం చేస్తూ ఉంటారు కదా చిన్నప్పుడు. సో అలా లడ్డు గోపాల్ శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేసినప్పుడు ఈ పేరు వచ్చిందనమాట. లడ్డు గోపాల్ అని ఒక పేరు వచ్చింది. సో అందుకే లడ్డు గోపాల్ పూజ చేస్తారు. సో చాలామంది అయితే సౌత్ ఇండియన్స్ ఎవరికి తెలియదు అనమాట, తక్కువ పూజ చేస్తారు కృష్ణునికి. అండ్ నార్త్ ఇండియన్ సైడ్ అయితే ఎక్కువ పూజ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుసు. మనకి సౌత్ ఇండియన్ సైడ్ ఎక్కువ తెలీదు. సో ఎవరెవరికి తెలీదో వాళ్ళైతే కంపల్సరీ వీడియో చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, ఎప్పుడైనా తెలుసుకోగలిగే వీడియో అనమాట. సో ముందుగా రూల్స్ తెలుసుకుందాం. రూల్స్ నెంబర్ 1, లడ్డు గోపాలుడు ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం క్లీన్గా ఉండాలి, ఎప్పుడు క్లీన్గా ఉండాలి, అసలు ఏ చెత్త అనేది ఉండొద్దు. ఇంకా లడ్డు గోపాల్ని అయితే ఫ్యామిలీకి క్లోజ్గా ఉండేటట్టు చూడాలి. లడ్డు గోపాల్ని చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాలన్నమాట. లడ్డు గోపాల్ని చిన్నపిల్లలు అంటే 3-2 ఏళ్ళు ఉంటాయి కదా పిల్లలు, ఆ పిల్లలాగా చూసుకోవాలన్నమాట. సో లడ్డు గోపాల్ని అయితే ఎప్పుడు ఒంటరిగా వదిలేయొద్దు. ఇంట్లో వదిలేసేసి ఎలోన్గా వదిలేస్తారు కదా, అలా వదిలేయకూడదు. అలా వదిలేస్తే లడ్డు గోపాల్కి సాడ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా కొంతమంది అయితే గార్లిక్, ఉల్లిగడ్డ అవన్నీ పెడతారు, అవి కూడా పెట్టొద్దు అనమాట లడ్డు గోపాల్ ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా లడ్డు గోపాల్ ప్రజెంట్ ఇంట్లో ఉన్నప్పుడు చికెన్ చేయొద్దు, చికెన్ అట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేయొద్దు. ఇంకా ఉల్లిగడ్డ, గార్లిక్ అయితే పెట్టొద్దు, ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. ఇంకా లడ్డు గోపాల్కి మురళి అనేది ఇవ్వాలి. లడ్డు గోపాల్ కృష్ణుడు కదా, అందుకే లడ్డు గోపాల్కి మురళి హ్యాండ్లో పెట్టాలన్నమాట కంపల్సరీ. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా, ఇలా పెట్టాలన్నమాట. ఇక్కడ నేను డ్రాయింగ్ వేసాను కదా, అలా వేయాలన్నమాట. లడ్డు గోపాల్ ప్రజెంట్ ఇంట్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ వాడొద్దు. ఇంకా గార్లిక్ అవన్నీ పెట్టొద్దు అనమాట. ఇంకా లడ్డు గోపాల్కి అయితే కంపల్సరీ ప్రతి దాంట్లో అంటే కృష్ణునికి ఇష్టమైన దాంట్లో ప్రతి వస్తువులు తులసి ఉండాలి. ఇంకా మన కృష్ణునికి అయితే హ్యాండ్కి తులసి ఉండాలన్నమాట కంపల్సరీ. లడ్డు గోపాల్ని రోజు స్నానం చేపియాలన్నమాట. అలా చేపిస్తే మన కృష్ణుని కృప అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మన కృష్ణునికి అంటే లడ్డు గోపాల్కి డ్రెస్ వేయాలంటే కంపల్సరీ అదే డ్రెస్ కుడతారు కదా కొంతమంది, అట్లాంటి వాళ్ళైతే మనం వాడే వదిలేసి ఉంటాం కదా చీరలు, వదిలేసిన చీరలు, బట్టలు ఉంటాయి కదా, దాంతో పెట్టొద్దు అనమాట. లడ్డు గోపాల్ తెలిసే ఉంటుంది మా విషయము. ఇంకా రోజు లడ్డు గోపాల్కి భజన్స్ అవన్నీ చేయాలన్నమాట. రోజు పూజ చేస్తూ ఉండాలన్నమాట లడ్డు గోపాల్కి. ఇంకా క్లీన్గా ఉన్న బట్టలు అయితే వేయాలన్నమాట. లడ్డు గోపాల్కి అయితే సపరేట్ బట్టలు అయితే పెట్టాలన్నమాట. సపరేట్ దువ్వాన అవన్నీ అంటే తెచ్చుకుంటారు కొంతమంది జుట్టు లడ్డు గోపాల్కి అట్లా అంటే అవన్నీ సపరేట్ పెట్టాలన్నమాట. ఇంకా లడ్డు గోపాల్ అయితే ఫ్యామిలీకి క్లోజ్గా ఉండాలి. కృష్ణునికి ఇష్టమైన పనులు అవన్నీ చేయాలన్నమాట.
ఇంకా రోజు లడ్డు గోపాల్కి పూజ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా రోజు కృష్ణునికి ఇష్టమైన పని చేయాలి. ఒకవేళ బయట కొంతమంది చిన్నపిల్లలకి ఫ్రెండ్లీగా చూద్దామా అని అంటారు కాబట్టి కృష్ణుని చిన్నపిల్లల్లా చూడాలి కాబట్టి, అంటే లడ్డు గోపాల్ని చిన్నపిల్లల్లా చూస్తారు కాబట్టి చిన్నపిల్లల్లాగా చూస్తారు కదా, 3 ఏళ్ళు 2 ఏళ్ళకి చూస్తారు కదా, అలా చూసినప్పుడు చికెన్ మటన్ కూడా పెట్టొచ్చా అంటే పెట్టొద్దు అనమాట. అది కూడా చాలా పెద్ద పాపం అవుతుంది. ఇంకా ఉల్లిగడ్డ గార్లిక్ అంటే ఆనియన్ గార్లిక్ అనేవి పెట్టొద్దు అనమాట. పెడితే స్వామివారికి కోపం వస్తుంది. అది కూడా మీకు ఇంతకుముందే చెప్పాను. ఇంకా లడ్డు గోపాల్ ఇంటికి వస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా లక్ అనేది వస్తుంది అనమాట మనకి. అంటే లక్కీ అవన్నీ వస్తాయి అన్నమాట. ఒకవేళ మనం లడ్డు గోపాల్ ఇంట్లో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా మనలో కొంచెం చేంజెస్ వస్తాయన్నమాట. అంటే లైక్ ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా లడ్డు గోపాల్ని చిన్ని కృష్ణుడు కదా, లడ్డు గోపాల్ అంటే చిన్ని కృష్ణుడు కదా, సేమ్ లైక్ చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి కదా లడ్డు గోపాల్ని. అలా మనం టైం అనేది స్పెండ్ చేయవచ్చు అనమాట లడ్డు గోపాల్తో. కొంచెం మంచి హ్యాబిట్స్ అయితే వస్తాయి లడ్డు గోపాల్ని ఇంట్లో ఉంచుకుంటే. ఇంకా ఒకవేళ ఫుడ్స్ ఉంటాయి కదా లడ్డు గోపాల్కి పెట్టే ఫుడ్స్ దానిలో ఒక పురుగు వాలి దాని వాసన చూడండి. లైక్ ఒకవేళ ఈక వచ్చి వాలి లడ్డు గోపాల్కి పెట్టే పెరుగన్నంలో వాళ్ళు చూసింటుంది అనుకో, అదే వాసన పిలిచింది అనుకో, అవైతే ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు అనమాట. అలా కూడా పెడితే కృష్ణునికి కోపం వస్తుందని మేము నమ్ముతారనమాట. సో లడ్డు గోపాల్కి వస్తే చాలా మంచిగా ఉంటుందన్నమాట. మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చాలా చిన్న వ్లాగ్ అనమాట. ఇది చాలా మినీ వ్లాగ్ అనమాట. ఇంకా ఎవరెవరి ఇంట్లో అయితే ఇట్లాంటి విగ్రహాలు లడ్డు గోపాల్ విగ్రహాలు ఇంతకుముందు చెప్పాను కదా, ఇట్లాంటి లడ్డు గోపాల్ విగ్రహాలు ఉంటే రూల్స్ తెలియకుండా ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కంపల్సరీ ఇది షేర్ చేయండి. ఇంకా మీకు కూడా ఈ వీడియోకి నచ్చినట్టయితే మీరు కూడా తెచ్చుకోండి అనమాట లడ్డు గోపాల్ని. ఇంకా కృష్ణుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరెవరైతే ఇట్లాంటి లడ్డు గోపాల్ విగ్రహాలు తెచ్చుకుందాం అనుకున్నారో వాళ్ళు కూడా తెచ్చుకోండి. అదే ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట లడ్డు గోపాల్వి. ఒకవేళ మీరు కొనుక్కుందాం అనుకుంటే లడ్డు గోపాల్ ఉంది కదా ఇక్కడ లడ్డు గోపాల్వి, అది టైప్ చేయండి. లడ్డు గోపాల్ ఇటోల్స్ అని నొక్కండి, అక్కడ కొనుక్కోండి. ఇంకా ఒకవేళ కొనాలనిపిస్తే ఎవరైతే కొనాలి ఇంకా కొనాలనుకుంటున్నారో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మీరు కూడా కొనండి. మీరు కూడా ఇంకా కృష్ణునికి పూజ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే ఏముంది మరి, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇది అయితే చాలా చిన్న మినీ వ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. బాయ్.